వెల్కమ్ బ్యాక్. పుల్వామా ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. చీమ చిటుక్కుమన్నా కూడా స్థానికులు ఉలిక్కి పడిపోయే పరిస్థితి. ఎటువైపు ఏ తుపాకీ పేలిపోతుందో, ఏ వైపు నుంచి ఏ బాంబు శబ్దం వినిపిస్తుందో అన్న టెన్షన్ నెలకొంది. పుల్వామా సమీపంలోని అవంతిపురా వద్ద పరిస్థితి మరీ టెన్షన్ గా ఉంది. అయితే ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలోకి ఎన్టీవీ అడుగుపెట్టింది. స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ లో ఉన్న పరిస్థితిపై మా ప్రతినిధి రెహానా అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మనం జమ్మూ శ్రీనగర్ హైవే మీద ఉన్నాం. అవంతిపురా పట్టణానికి దగ్గరలో, ఇక్కడ నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉగ్ర దాడి జరిగింది. సిఆర్పిఎఫ్ బలగాల మీద ఆత్మాహుతి దాడి పాల్పడి 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ బలగాల్ని, మన సైనికుల్ని పొట్టన పెట్టుకుంది జైషే మహమ్మద్ సంస్థ. అయితే ప్రస్తుతం మనం ఈ స్పాట్ దగ్గర ఉన్నాం. అవంతిపురా నుంచి సంఘటన జరిగిన లేత్పురా దగ్గరకు వెళ్దాం. అక్కడ సంఘటన ఏ విధంగా జరిగింది, సంఘటన జరిగినప్పుడు ఉన్న పరిణామాలు ఏంటి, స్థానికులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా సిపాయిల మనోగతం ఏంటి, వాళ్ళలో ఉన్న భయాందోళన ఏంటి, వీటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అవంతిపురా నుంచి లేత్పురాకి వెళ్దాం. ఉగ్రదాడి తరువాత పుల్వామాలో ఇంకా పరిస్థితులు కుదుటపడలేదు. ఇప్పటికే అంతా నిశ్శబ్ద వాతావరణమే. జనం రోజువారీ పనుల కోసం కూడా బయటకు రాలేకపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా అందిస్తారు. మనం ఉగ్ర దాడి జరిగిన ప్రాంతానికి వచ్చాం. సరిగ్గా 3:20 ప్రాంతంలో బారులు కట్టిన సిఆర్పిఎఫ్ బలగాల కాన్వాయ్ మీద ఉగ్ర దాడి జరిగింది. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితిని స్థానికులు చూశారు. మనం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పెద్ద ఎత్తున, అంటే బాంబు జరిగిన ఈ బ్లాస్ట్ యొక్క తీవ్రత, పేలుడు తీవ్రత ఏ రకంగా ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న గాజు పెంకులు మౌన సాక్షిగా చెప్తా ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ప్రస్తుతం మనమున్న ఈ ప్రాంతం నుంచి సంఘటన జరిగిన, పేలుడు జరిగిన ప్లేస్ దాదాపు 300 మీటర్లు ఉంటుంది. అంటే ఈ యొక్క పేలుడు ధాటికి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1/2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఇళ్ళు, అదేవిధంగా షాపులు అన్నీ కూడా భూకంప తీవ్రత ఏ విధంగా ఉంటుందో అటువంటి అనుభూతికి, అటువంటి సిచ్యువేషన్ కి గురయ్యాయి. మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇవన్నీ కూడా షాపులు ఇక్కడ పక్కన ఉన్నాయి. గ్లాస్ డోర్స్ అన్ని కూడా ఆ తీవ్రతకి పగిలిపోయి ఉన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆర్డిఎక్స్, ఈ పేలుడులో ఉపయోగించిన ఆర్డిఎక్స్ ఎంత మొత్తంలో ఉంది, ఈ పేలుడు ఎంత స్థాయిలో, ఎంత తీవ్రంగా ఉందనేది చాలా స్పష్టమవుతా ఉంది. ఈ దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ బలగాలని పొట్టన పెట్టుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడిన అహ్మద్ తన వాహనంలో ఇప్పటి వరకు మనం ప్రాథమిక అంచనా ప్రకారం 10 నుంచి 15 కిలోల ఆర్డిఎక్స్ ని ఉపయోగించారని అంచనా వేస్తా ఉన్నారు. 350 కిలోల పేలుడు పదార్థాలు ఈ వాహనంలో ఉన్నాయని, అంటే ఎంత తీవ్ర స్థాయిలో ఈ పేలుడు జరిగిందనేది ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతా ఉంది. స్థానికులతో మాట్లాడినప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ కాన్వాయ్, సిపాయిల కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పేలుడు వినిపించగానే కొంతమంది గ్యాస్ సిలిండర్ పేలిందని భావిస్తే, మరికొంతమంది ఇక్కడేదో ఉగ్రవాద చర్య జరిగి ఉంటుందని అనుమానించిన వాళ్ళు లేకపోలేదు. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో భయాందోళనకి గురయ్యారు. కొద్దిసేపట్లోనే, సంఘటన జరిగిన 5 నిమిషాల లోపలే చాలా మంది సిపాయిలు రంగంలోకి దిగి స్థానికుల్ని సురక్షితంగా ఇళ్లకు వెళ్లే పంపించే ప్రయత్నం చేశారనేది స్థానికంగా ఉన్న సమాచారం. ఇప్పటికీ కూడా ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఆ అవశేషాలు, అదేవిధంగా శకలాలు పడున్నాయి. ఎంత హృదయ విదారకమైన శకలాలు మనం చూసుకున్నట్లయితే, నుజ్జైన వాహనాలు, సిపాయిల బూట్లు, వాళ్ళ వస్తువులు చల్లా చెదురుగా పడున్నాయి. వాళ్ళ దేహాలు కూడా గుర్తుపట్టని నామరూపాలు, గుర్తుపట్టని స్థాయిలో ఈ రోడ్లు అన్ని కూడా సిపాయిల యొక్క ఛిద్రమైన దేహాలతోటి అలుముకొని ఉండడం హృదయ విదారకమైన ఘటనగా కనిపిస్తా ఉంది. ఎంతో ఇలాంటి దుర్ఘటన జరగకూడదని స్థానికులు కూడా కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ మనం సంఘటన జరిగిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన అంశాలు. ఈ ఉగ్ర దాడి వెనుక కీలక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దాడికి పాల్పడ్డ జైషే మహమ్మద్ సంస్థ ఎలా ప్లాన్ చేస్తుంది? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. ఇంత భారీ దాడి వెనక పాత్రధారులెవరు, సూత్రధారులెవరు? ఇప్పటికే జైషే మహమ్మద్, పాకిస్తాన్ అడ్డాగా ఉన్న జైషే మహమ్మద్
తామే ఈ దాడికి పాల్పడ్డామని స్పష్టంగా చెప్పింది. దాంతోపాటు ఈ దాడికి పాల్పడిన ఆత్మాహుతి దాడికి పాల్పడిన అహ్మద్ అనే ఉగ్రవాది కూడా తాను ఈ దాడి పాల్పడడానికంటే ముందు తీసుకున్న వీడియోని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అయితే మొత్తంగా ఇప్పుడు కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర సంస్థలు, నిఘా సంస్థలు దీని వెనక ఎవరున్నారు, దీన్ని ఎగ్జిక్యూట్ ఎవరు చేశారు అనే దాని మీద లోతుగా పరిశోధన చేస్తా ఉన్నాయి. మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే గత 2-3 నెలల కాలంలోనే జైషే మహమ్మద్ సంస్థ 70 మందిని శ్రీనగర్ లోయ నుంచి 70 మంది యువకుల్ని రిక్రూట్ చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. నిఘా సంస్థల దగ్గర సమాచారం. మరోవైపు అహ్మద్ అనే 3 కీలకమైన అంశాన్ని ఈ సంఘటన నేపథ్యంలో మనం గమనించాల్సి ఉంటుంది. ఒకటి, స్థానికంగా అంటే గతంలో దాడులు ఉగ్ర దాడులకు పాకిస్తాన్ నుంచి ఇటువైపు వచ్చిన చొరబడే ఉగ్రవాదులు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు పంధా మార్చే స్థానికంగా ఉన్న యువతనే దాడికి పాల్పడే విధంగా ప్రేరేపించడం, వాళ్ళకి తగిన శిక్షణ ఇవ్వడం ఇదొక అంశం కాగా, మరొక వైపు దాడికి ఉపయోగించిన అంశాలు, పేలుడు పదార్థాలు RDX ని ఇప్పటికే లోయలో ఎక్కడ కనిపించకుండా నిఘా బలగాలు చేస్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు జరిగిన దాడిలో RDX ని వాడారు. ఈ RDX సరిహద్దులు దాటి వచ్చింది అనే అనుమానాలు నిఘా సంస్థలు చేస్తా ఉన్నాయి. సో పేలుడు పదార్థాన్ని సరిహద్దులు దాటించడం, అదేవిధంగా గతంలో లేని విధంగా ఈ కాన్వాయ్ మీద దాడి పాల్పడడం, ఆత్మాహుతి దాడి గతంలో అంటే దాదాపు 18-19 ఏళ్ల క్రితం 2001లో కాశ్మీర్ అసెంబ్లీ మీద దాడి, ఇదే విధమైన దాడి జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మరొకసారి ఇలాంటి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ అన్ని అంశాలను కూడా కూలంకుషంగా నిఘా సంస్థలు విచారిస్తా ఉన్నాయి. ఇక మరొక కీలకమైన సమాచారం మనం చూసుకున్నట్లయితే ఈ దాడికి సూత్రధారి అంటే పాల్పడింది అహ్మద్ అనే స్థానికుడు. దీని వెనక మొత్తం వ్యూహ రచన చేసింది మాత్రం అబ్దుల్ రషీద్ ఖాజీగా నిఘా సంస్థలు అనుమానిస్తా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ దగ్గర పనిచేసి ఆ తర్వాత జైషే మహమ్మద్ సంస్థలో ప్రస్తుతం ప్రవేశించాడు. జైషే మహమ్మద్ అధినేత మసూద్ ఆదేశాలకు అనుగుణంగా ఇతను భారత్ గడ్డ మీద చొరబడి ఈ తాజా దాడికి మొత్తం వ్యూహ రచన చేశాడు. ఇతను IEDలో ఎక్స్పర్ట్, అంటే ఎక్స్ప్లోజివ్స్ ని ఏ విధంగా ఎలాంటి సర్క్యూట్స్ లో జోడించాలి, ఎలాంటి పదార్థాలు ఉపయోగించాలి, ఇలా పేలుడు పదార్థాలకు సంబంధించిన నిపుణుడుగా అనుమానిస్తా ఉన్నారు. ఇతను ఇప్పటికీ కూడా భారత గడ్డ మీదే పుల్వామా జిల్లాలో లేదంటే ఈ సరిహద్దు ప్రాంతాల్లోనే దట్టమైన అడవుల్లో, కొండల్లో నక్కి ఉన్నాడు అనే అనుమానాల్ని కూడా నిఘా సంస్థలు చూస్తా ఉన్నాయి. ఈ కోణంలో కూడా విచారిస్తా ఉన్నారు. ఇక మరొక కీలకమైన అంశం మనం చూసుకున్నట్లయితే మరొక జైషే మహమ్మద్ కి సంబంధించిన ఆదిల్ లేదంటే అలియాస్ హషిం అనే మరొక ఉగ్రవాది క్యాడర్ కూడా ప్రస్తుతం పంజాబ్ అంటే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్నాడు. ఇతను మరికొన్ని ఆత్మాహుతి దాడులు భారత గడ్డ మీద ముఖ్యంగా శ్రీనగర్ లోయలో చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అదే వ్యూహ రచనలో ఉన్నాడు అనే అనుమానాలు కూడా మన కేంద్ర నిఘా సంస్థలు అనుమానిస్తా ఉన్నాయి. అంటే మరికొన్ని స్థానికంగా ఉన్న యువతని ఉపయోగించి వాళ్ళని ఆత్మాహుతి దళాలుగా మార్చే ప్రయత్నం చాలా సీరియస్ గా జరుగుతోంది జైషే మహమ్మద్ వైపు నుంచి అనేది. ఇక్కడ జైషే మహమ్మద్ చేసిన వ్యూహాత్మక మరొక ఎత్తుగడ, దాడికి పాల్పడిన వ్యక్తి అహ్మద్ అనే అతను ఆ టెర్రరిస్ట్ లో సి కేటగిరీకి సంబంధించిన ఉగ్రవాది. అంటే నిఘా సంస్థలు అంత తీవ్రంగా దృష్టి పెట్టని ఉగ్రవాదిని ఎంచుకున్నారు. అంటే నిఘా సంస్థల కనుచూపుల్లో, నిఘా సంస్థల నిఘాలో ఉండని ఉగ్రవాదిని ఎంచుకోవడం ద్వారా తమ కార్యాచరణను తేలిగ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఏర్పడింది అనేది. సో ఇలాంటి విభిన్నమైన ఎత్తుగడలతోటి ఉగ్రమూకలు చేస్తున్న ఈ దాడిని ఖచ్చితంగా కౌంటర్ చేసే విధంగా మన నిఘా సంస్థలు కౌంటర్ టెర్రరిజానికి, కౌంటర్ అటాక్ కి వ్యూహాలు రచిస్తా ఉన్నాయి. మరోవైపు ఈ అంశాన్ని భారత గడ్డ మీద శ్రీనగర్ లోయలో సృష్టించిన ఈ మారణ హోమాన్ని 40 మంది కంటే పైగా మన సిపాయిల్ని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ గడ్డ మీద ఉన్న ఈ ఉగ్రవాదులు చేసిన ఈ ఉగ్ర సంఘటనను అంతర్జాతీయ వేదిక మీద ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేస్తుంది. మొత్తంగా శ్రీనగర్ లో ఇప్పటికీ కూడా ఒక ఆందోళనకల వాతావరణం నెలకొని ఉంది అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దొంగచాటుగా దెబ్బతీశారు, ఎదురెదురుగా వస్తే మా దమ్మేంటో చూపిస్తాం, ఇది భారత జవాన్ల మనోగతం. పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో అదే కాన్వాయ్లో ఉన్న సైనికుడితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్.
పణంగా పెట్టి దేశ సరిహద్దులు రక్షించడం అంత తేలిక కాదు. పుల్వామా జిల్లాలో 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ దళాలని సిఆర్పిఎఫ్ బలగాలని పొట్టన పెట్టుకున్న సంఘటనలో అదే కాన్వాయ్లో ఉన్న సిపాయి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఆ రోజు ఏం చూశారు, ఆ సంఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి. పది ఉస్ దిన్ క్యా హువా థా? आप कानवाई में कौन सी व्हीकल में थे? मैं सर कानवाई में तीसरे नंबर की हमारी गाड़ी थी और हमारी पाँचवीं या छठे नंबर की गाड़ी पर यह हादसा हुआ। हम लोग सुबह 3:30 बजे जम्मू से श्रीनगर के लिए अपनी ड्यूटी के लिए चले थे, पर ये ऊपर वालों को मंजूर नहीं था सेफ पहुँचने, वो अचानक ये हादसा हो गया। ये कायराना हरकत है, अगर आमने सामने की लड़ाई होती तो हम उनको जाने नहीं देते। अब 5 मिनट बोल रहे हैं। तो ये आप व्हीकल आई थी रॉन्ग रूट पे जो फिदाई था, तो उसका मूवमेंट के बारे में आपको पास कुछ इन्फॉर्मेशन था? आप लोग क्या देखे उस समय? इन्फॉर्मेशन तो हमको सर पहले सुबह ही ब्रीफ कर दिया जाता है कि हमको अलर्ट रहना है। हमें जब जम्मू से चलते हैं अपने श्रीनगर तक, हमको बिल्कुल हम हर चीज़ को शक नज़र से देखते हैं और ऐसी इन्फॉर्मेशन 2-3 दिन से चल रही थी कि मिलती रहती है कि ख़तरा है और हम हर ख़तरे से निपटने के लिए तैयार रहते हैं। पर अब अचानक हो गया जिसका हमको अफसोस है, पर हमारे जोश पे कोई फ़र्क नहीं पड़ा। हम चाहते हैं कि हमारा उनके एक बार आमने सामने हो जाए तो हम उनको अपनी ताकत का एहसास करा दें। तो आपके कानवे में आपकी गाड़ी आगे निकल चुकी है, तो ये फिदाई की गाड़ी अहमद जो है, फिदाई की गाड़ी कौन से आपके क्रॉस हुई थी? आप क्या देखे थे? हमारी गाड़ी तीसरे नंबर पर थी। हमारी गाड़ी उस जगह से क्रॉस हो गई चुकी। हमारे पीछे 5वीं या छठी गाड़ी थी वो जिस पर ये हुआ। जब क्या देखे थे आप, क्या साउंड आया, क्या समझे आप? बहुत ज़्यादा साउंड हुआ। हम फर्स्टली तो सोचा टायर फंसा हुआ, मगर आवाज़ ज़्यादा थी, गाड़ी हमारी हिल चुकी थी। हम गाड़ी से नीचे उतर के पोजीशन ली। धमाका होने के कुछ ही सेकंडों बाद फायरिंग भी शुरू हो गई। हम पोजीशन ले लिए और उसके बाद में फिर हमको कोई ऐसा दिखाई नहीं दिया, क्योंकि वो गाड़ी फिदाई न अटैक गाड़ी ने सीधी टक्कर मारी है। अब उसका अगर हमारे सामने पता हो, सामने होता तो हम उसको जाने नहीं देते थे। तो फायरिंग किसने की थी, क्योंकि एक ही आदमी था उस दिन? फायरिंग से पीछे हुआ सर, पीछे फायरिंग हमारी गाड़ी आगे नहीं, हम लोग फायर देख नहीं पाए और हम लोग फिर सेफ अपने जो हमारे ट्रांजिट बैठे हुए थे उनको लेके हम आगे दूसरे कैंप में सेफ पहुंच गए और फिर देख नहीं पाए। फायर हुआ है, पीछे वाली गाड़ी ने फायर किया। कौन किए थे? आपने फौजी किए थे? फायर कौन किया था? बिकॉज दूसरे टेररिस्ट भी थे वहाँ पर। पीछे तो मैं देख नहीं पाया, हमारी गाड़ी आगे थी मैडम। वो जो गाड़ी विस्फोट होने के बाद में हम अपनी गाड़ी को सेफ, हमारा एम था कि हमारी गाड़ी की हम अपने जवानों को बचा लें, पर हमें दिखाई नहीं दिया। अगर वो दिखाई देता तो हम उन्हें जिंदा नहीं जाने देते। तो आप लोग रुके नहीं, आप लोग सेफ्टी के लिए आगे चले गए? हम लोग थोड़ा वहाँ से 200-300 मीटर पर RR कैंप है, उसके अंदर अपनी गाड़ी जाकर हमने रोकी। तो कैसे दिखा? आपके साथ जो काम करते थे, आपके साथ ड्यूटी निभाते थे, तो इन लोगों की इंतकाल होगी, तो आपको कैसा लग रहा है? हमें बहुत अफसोस है और मतलब उनके परिवार वालों बाद में सोचकर हमारा दिल रो रहा है। पर हम दिल में बस एक ही ये हसरत है कि उन लोगों से हमारा आमना सामना हो जाए, हम उनको उनका इसका कायराना हरकत का बदला लेने की हमारे दिल में इच्छा है और ऊपर वाला हमें मौका देगा, हम छोड़ेंगे नहीं मिलेगा। तो आपको क्या लगा? उनके डेड बॉडीज टुकड़े टुकड़े होके पड़े थे, पूरा रोड पूरा एकदम ये था, तो आप वहीं पर ड्यूटी कर रहे हैं, वहीं पर इधर इसी रास्ते पे जा रहे हैं, तो आप में क्या इमोशंस हैं? इमोशन हमारे अंदर किसी तरीके का कोई डर या ऐसा कुछ नहीं है। हम तो चाहते हैं कि वो हमें मिले, हम उन्हें जितना ज़्यादा मारेंगे हम उनकी बर्बादी करना, हमारी जोश और ज़्यादा, हमें बदला लेने की भावना हमारे अंदर बढ़ती जा रही है। बहुत बड़ा अफसोस हो रहा है कि हमारे जवान चले गए। उनके परिवार को सोच के हमारे दिल में थोड़े हमें अफसोस है, पर हमारी ड्यूटी हमें हमारे मोराल पर कोई फर्क नहीं है। हम दुगनी ताकत से लड़ने के लिए तैयार हैं। ఇది సైనికుడు చెప్తా ఉన్నారు. తమ నైతిక స్థైర్యం ఎక్కడ దెబ్బతినలేదు, ఖచ్చితంగా ఈ సంఘటనకి ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష మాలో పెరుగుతుందంటున్నారు. ఆ సంఘటన జరుగుతుంటే ఎప్పుడు అలర్ట్గా ఉన్నా కూడా ఈ విధంగా దాడి జరుగుతుందని ఊహించలేదు అని ఆ సోల్జర్ చెప్తున్నారు. కెమెరా భజీతో రెహానా ఎన్టీవీ ఇన్ పుల్వామా డిస్ట్రిక్ట్. దేశం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించేది లేదంటున్నారు తెలుగు జవాన్లు. ఉగ్రవాదులు ఎదురెదురుగా వస్తే తడాకా ఏంటో చూపిస్తామంటున్న తెలుగు జవాన్లతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం న్యూ బైపాస్ జమ్మూ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఇద్దరు సిపాయిలు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలా అనిపిస్తుంది? భయాందోళన ఉన్నాయా? సంఘటన జరిగినాక భయం ఆందోళన ఏమీ లేదు.
ఇంకా అవకాశం దొరికితే ఆ మిలిటెంట్ని పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తాం. అటువంటి అండి, కానీ మేము ఇక్కడంతా బాగానే ఉన్నాం. ఇక్కడ డ్యూటీ చేయడానికి మేము భయపడట్లేదు. ఒకవేళ అవకాశం దొరికినట్లయితే ఇంకా బాగా డ్యూటీ చేస్తాం. అంటే ఈ జమ్మూ కాశ్మీర్లో మామూలుగానే ఉగ్రవాద చర్యలు, ఉగ్రవాద యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. సహజంగానే ఇక్కడ అంటే పైగా సిపాయి అయిన తర్వాత ప్రాణాలు పణంగా పెట్టాలి. ఏ క్షణంలో ఎలాంటి విపత్తు వస్తుందో తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్లో జాబ్ చేయడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. అంత భయం ఏం లేదు. మామూలు అన్నీ కామన్ అవుతుంటాయి. కాకపోతే అవి ఎదురెదురుగా ఏం అవ్వలేదు కావున జవాన్ ఏం చేయలేకపోయారు. ఎదురెదురైనట్లయితే ఆతంకవాదులు చంపడానికి మేము ఎన్నడూ సిద్ధంగా ఉంటాం. మీరు చెప్పండి, అంటే సిపాయిగా పని చేయడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది మేడం. దీంట్లో జాబ్లో ఏం పరిశాని ఏమీ లేదు, ఏం కష్టం అనేది అనిపిస్తుంది. కాకపోతే ఏదంటే మా తోటి పనిచేసే వాళ్ళందరూ ఇలా అవ్వటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ సిఆర్పిఎఫ్లో అలాంటి ఏమి చుట్టి లీవ్ సంబంధించి కానీ అన్నం కానీ ఏదైనా సరే మంచిగానే ఉండిద్ది. కాకపోతే ఇన్సిడెంట్ జరిగింది, అది అనుకోకుండా ఎదురుగా జరగలేదు కాబట్టి మేము ఇది చేస్తూ ఉన్నాం. అది ఎదురుగా జరిగితే మేము ఎదుర్కోవడానికి కూడా తయారుగా ఉన్నాం. అంటే మీలో ఎలాంటి భావోద్వేగాలు రేగాయి? ఈ సంఘటన విన్న తర్వాత 40 మంది మీతో పాటు పనిచేసిన, మీతో పాటు సహా సైనికులు ప్రాణాలు కోల్పోయారన్న విషయం విన్న తర్వాత మీలో రేగిన భావోద్వేగాలు ఏంటి? చాలా బాధగా ఉంది మేడం. ఈ చెప్పే విషయం కాదు, అది ఆ ఉద్రేకం అనేది వేరే విషయం. ఇంటి దగ్గర నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అలా ఉన్నారు ఎలా ఉన్నారని. వాళ్ళు కూడా అలా భయపడాల్సిన పని లేదని చెప్పాము. అందరం మంచిగానే ఉన్నాం. ఎదురుగా కాల్పులు జరిగినప్పుడు మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా పెదాయిన అటాక్ చేశాడు కాబట్టి అలా జరిగింది. అది ఇంటి దగ్గర భయం ఉంటుంది. బహుశా ఎప్పుడన్నా ఇంటికి వచ్చేయండి, ఈ ఉద్యోగం వద్దు లేదంటే వెళ్ళిపోవాలి, ప్రాణ భయంతో బతకడం ఎందుకు, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడన్నా వచ్చాయా? లేదు మేడం, అలాంటివి ఏం లేదు. జై హింద్, జై జవాన్. బస్ దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటానంట. ఓకే మేడం, ఎనీ టైం తయారు, ఎనీ టైం లడ్నేకి వెళ్ళే తయారు. ఎవరితో అయినా సరే మమ్మల్ని మా సిఆర్పిఎఫ్ని దగ్గర నుంచి వాళ్ళని కానీ ఏ ఆతంకవాదులను కానీ మమ్మల్ని ఆమ్నే సామ్నే వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ప్రాణాలనైనా ఎదుర్కోవడానికి సాధ్యంగా మేము పనిచేస్తూ ఉంటాం. నిత్యం మీరు ఉద్యోగంలో భాగంగా ఎంత అలర్ట్గా ఉంటారు? ఉంటాం మేడం, 8 hours 9 hours అలాగా డ్యూటీ చేస్తూ ఉంటాం. మంచిగానే ఉంటుంది డ్యూటీ అలర్ట్నెస్. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే మరికొన్ని దాడులు జరిగే అవకాశం ఉందా, లేదంటే మనం ఎలా కౌంటర్ అటాక్ చేయాలి, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా మీలో ఆ ప్రిపేర్డ్నెస్ ఉందా? ఎక్కువగా ప్రిపేరెన్స్ మేడం. సిఆర్పిఎఫ్ ఎక్కువ అలర్ట్నెస్ ఉంటుంది, 99.9% అలర్ట్నెస్. ఎప్పుడైనా ఎనీ టైం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. దీంట్లో భయపడాల్సిన పని లేదు. మనం పిరికితనంగా మేము వెళ్ళిపోతాము అనే సమస్య లేదు. మనం ఎదుర్కోవడానికి కూడా ప్రాణాలకే సైతమైనా కష్టపడి పనిచేయడానికి మేము తయారుగా ఉన్నాం. ఓకే, ఇది సిపాయిలు చెప్తున్న మాట. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి క్షణం కూడా ఆలోచించమంటున్నారు. ఈ ఉగ్ర దాడి జరిగిన తర్వాత తమలో ఆత్మస్థైర్యం మరింత పెరిగింది. అవసరమైతే ప్రతి దాడి చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బజరంగితో రెహానా, ఎన్టీవీ, పుల్వామా జిల్లా నుంచి. మాకు ఎవ్వరితోనూ సంబంధం లేదు, మమ్మల్ని ఇలా బతకనియండి. ఇది కశ్మీర్లో స్థానికుల మనోగతం. పుల్వామా ఉగ్రదాడి అనంతరం స్థానికులు మరింత ఆందోళనలో పడిపోయారు. తమను టెర్రరిస్టుల కోణంలోనే చూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఉగ్ర దాడిని ఖండించిన రాజకీయ నాయకులు పౌరులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్న కశ్మీరీలతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం లతపుర గ్రామంలో ఉన్నాము. స్థానికులు కొంతమంది ఉన్నారు, లతపుర గ్రామస్తులు, వాళ్ళతో మాట్లాడదాం ఈ సంఘటనకు సంబంధించి, లేదంటే ఉగ్ర మూకల యొక్క కదలికలకు సంబంధించి. बताइए जो इंसिडेंट हुआ था, अटैक हुआ था, उस समय आपको थे, आप क्या सुने और क्या देखे? जी एक्चुअली जब इंसिडेंट हुआ हम यहाँ पे ऑन द वे चल रहे थे तो अचानक से हमने यहाँ पे कॉन्वॉय देखी। तो जब कॉन्वॉय थोड़ी आगे गई तो अचानक से एक बड़ा ब्लास्ट हुआ। तो जो ब्लास्ट हुआ उसमें मतलब बहुत सारी शॉप्स को नुकसान हुआ। तो 10 मिनट के बाद पता चला बहुत सारी आर्मर्ड कैजुअलिटीज़ हुए। तो उसके बाद क्या हुआ, माहौल यहाँ पे बहुत ख़राब हुआ। तो तब से यहाँ पे कर्फ्यू लगा हुआ है। तो अब यहाँ पे मतलब जम्मू में बहुत हालात ख़राब हुए, कश्मीर में नॉर्मल है। तो इस जगह में मतलब जहाँ पे इंसिडेंट हुआ यहाँ पे थोड़ा माहौल ख़राब है, ठीक है। तो हम यहाँ पे थे लेकिन नुकसान शॉपों को बहुत सारा हुआ यहाँ पे।
कैसा नुकसान हुआ शॉपों को? नुकसान मतलब बहुत सारे शॉप डिसमेंटल हुए, मतलब हाउस डैमेज हुए, कोलैप्स हुए मकान, में बहुत सारा नुकसान हुआ और बहुत सारे सिविलियन भी थोड़े यहाँ पे इंजर्ड हुए हैं। अच्छा। जी। तो ब्लास्ट के समय आप कुछ देखे थे, माहौल कैसा था, लाइक धुआं और ब्लास्ट के समय आवाज़ भी देयर दैट टाइम, सो जब ब्लास्ट हुआ तो बहुत मतलब आवाज़ हुई, एक मान लो एक रुत का एक जैसा आ गया, तो एक धुआं पूरे गांव में फैल गया, ठीक है। तो उसके लपट में लगभग 4 बसेस आ गए उस टाइम। क्या सोचे थे जब पहले सुनाई दिया आपको बड़ा धमाका साउंड, तो आप कुछ एक्सपेक्ट कर रहे थे कि कुछ टेरर अटैक है? नहीं, टेररिस्ट अटैक नहीं था उस टाइम। हमने सुना है शायद किसी सिलेंडर फट गया किसी हाउस वाले का घर में। बट मैं यहाँ पे खड़ा था जब वहाँ पे अटैक हुआ। मैंने पहले ये मतलब एक्सपेक्ट नहीं किया था। जब मैंने कॉन्वॉय देखी तो मैंने ये एक्सपेक्ट किया कि ये टेरर अटैक हो सकता है कॉन्वॉय पे। अच्छा। जी, बिकॉज ऑफ कॉन्वॉय। यस। तो कौन से टाइम था एग्जैक्टली? तो Exactly किसी ने कहा कि थोड़ा अर्थक्वेक जैसा हम लोग फील हुए। बिल्कुल थोड़ा सा अर्थक्वेक हुआ यहाँ पे, नहीं मतलब जो भी यहाँ पे अराउंड सारी विलेजेस है उनमें थोड़ा अर्थक्वेक हमने फील किया। उस टाइम लगभग 3:15 थे, 3:15 जी। तो उसके बाद पुलिस आ गई होंगी? उसके बाद 2 मिनट के बाद ही आर्मी आ गई, पुलिस आ गई, बहुत सारे आर्मड फोर्सेस आ गए और इस एरिया को अपने तहवील में ले लिया। जी। और मतलब बहुत सारे मतलब लड़के यहाँ पे थे, उनकी पिटाई हुई। हालांकि इसमें मतलब आम लोगों का कोई गलती नहीं है, ये एक टेरर अटैक था, तो आम लोग क्या कर सकते हैं इसमें। तो बहुत सारे इनकी जद में आ गए। सो आई जस्ट वांट टू से यू वी आर इन ट्रबल राइट नाउ। तो एक डर सा यहाँ पे है लोगों के बीच। हाँ, तो लोगों की पिटवाई कौन करे और क्यों करे? एक्चुअली जो इसमें अभी तक अकॉर्डिंग टू दम जो पाया जाए एक टेरर अटैक था, तो इसमें लोगों की कोई मतलब मुलव्वसियत नहीं थी। तो जो भी इनको मतलब सामने से आता है, चाहे वो कश्मीर का है, कोई भी हो, ये इसको पिटाई करता है विदाउट एनी रीज़न। फौज वाले करते हैं? अच्छा। फौज वाले। हम अब आपके माध्यम से एक ही रिक्वेस्ट करना चाहते हैं कि जम्मू में देखिए, अगर इंडिया बोलता है कि कश्मीर के लोग हमारे अपने लोग हैं, कश्मीर हमारा अपना इंटीग्रल पार्ट है, तो जो हमारे भाई अभी जम्मू में है, इंडिया में है, उनके साथ हैरेसमेंट क्यों की जाती है? दैट मीन्स वो मतलब इंडिया के लोग नहीं है, इसलिए उनको वहाँ से भगाया मतलब जाता है। ये एक टेरर अटैक था। जो वहाँ पे पढ़ाई करे उनका क्या दोष है? उनको वो क्यों मार रहे हैं, उनको वो क्यों वहाँ से भगाते हैं? तो मैं समझता हूँ उनको ये नहीं करना चाहिए। अब जम्मू में देखो हमारे कश्मीरी भाइयों के साथ क्या हो रहा है, बहुत सारी गाड़ियाँ वहाँ पे जलाई जा रही है। मतलब क्या उनकी क्या गलती थी? सारे कश्मीरी तो टेररिस्ट नहीं है। तो गवर्नमेंट को इसके बारे में सोचना चाहिए, क्या करना चाहिए। मतलब कश्मीरी लोगों को ये मजबूर ना करे, इससे भी बड़े हादसे हो, मैं ये कहना चाहता हूँ। वरना हम वही बिलीव इन पीस, ठीक है। हम ये नहीं चाहते, कश्मीरी लोग खून खराबा नहीं चाहते, वो बिलीव इन पीस। इनको चाहिए कि आगे आए और बातचीत करे, ठीक है। ये कोई रास्ता नहीं है। हमने भी ये कंडम किया जो यहाँ पे कल हुआ। वो भी हमारे भाई थे, वो भी इनोसेंट थे, वो भी गरीब थे। तो ये नहीं होना चाहिए। ये सारे इट्स ऑल अबाउट पॉलिटिशियन। जो पॉलिटिशियन लोग करते हैं उनका कोई घर से नहीं मरता है, जो भी मरता है गरीब का मरता है। वो इस बात को लेंथी बनाते हैं, ठीक है। तो वो अभी इसको कंडेम करते हैं। उनका कंडेम करना कुछ नहीं करेगा। इनको परमानेंट एक सोल्यूशन निकलना चाहिए। ना ही एक टेररिस्ट मरना चाहिए, ना ही एक फौजी भाई मरना चाहिए, ना ही एक सिविलियन मरना चाहिए। जान हर एक की होती है। तो वो इस इशू को लेंथी बनाना चाहते हैं सेंट्रल गवर्नमेंट, और अभी वो इसको कंडेम कर रहे हैं। यह बात हमारे यहाँ हजम नहीं हो रही है। Do you think that is there any possibility without local people support this kind of huge blast may happen? आई कैन नॉट से दिस। मैं ये नहीं कह सकता हूँ, ये एक मतलब डीप बात है। ये मैं नहीं कह सकता हूँ लोकल सपोर्ट उसको मिला या नहीं मिला। जिन्होंने भी ये किया उनकी कुछ प्रिपरेशन इसमें लगी होगी, तो मैं ये कह सकता हूँ। वो इसके लिए एक ब्रॉड माइंडेड पर्सन की मतलब ज़रूरत होती है। मैं नहीं कह सकता उसको किसी ने यहाँ पे सपोर्ट किया, मैंने वो नहीं देखा। मैं आपको खाली एज अ कॉमन मैन कह सकता हूँ कि कश्मीरी लोग चाहते इसका परमानेंट सोल्यूशन निकले बाय पीस, ठीक है। हम ये नहीं चाहते, ये खून खराबा हम भी नहीं चाहते। जो भी यहाँ पे हो रहा है, सिविल कैजुअलिटीज़ हो रहे हैं। और मैं कहना चाहता हूँ जो अभी इसको कंडेम कर रहे हैं इस मसले को, तब वो कहाँ पे थे जब यहाँ पे 15-15 सिविलियन किलिंग होती है? उसको वो कंडेम क्यों नहीं कर रहे थे? दे आल्सो फ्रॉम कश्मीरी, वो कश्मीरी थे, तो वो उस टाइम कंडेम क्यों नहीं कर रहे हैं? ठीक है। तो सेंट्रल गवर्नमेंट कह रही है कि वी आर गिविंग फ्री हैंड टू द सोल्जर्स, आर्मी। बिल्कुल बिल्कुल। यहाँ पे एक कानून है अफसफा, उसमें एक कानून है आर्मड फोर्सेस को, दे कैन किल एनीवन। जो भी उनको सामने से मिलेगा शक की बुनियाद पे वो उसको मार सकते हैं, ठीक है। कि हमें लगा ये टेररिस्ट है, वो उसको मार सकते हैं। आर्मड फोर्स पे कोई केस नहीं चलेगा। तो वो यहाँ पे कानून है, वो हटना चाहिए। और यहाँ पे लड़कों को मजबूर किया जाता है गन उठाने पे।
उनको आर्मी के लोग मतलब परेशान करते, उनकी पिटवाई करते हैं, उनको मजबूर करते गन उठवाने पे। जो यहाँ पे जिनको ये टेररिस्ट कहते हैं, आई वांट टू से यू दे ऑल बिलोंग्स फ्रॉम रॉयल फैमिलीज। उनको कोई मेंटल वॉश नहीं कर सकता। यू नो मन्नान वानी ही वाज ए PhD स्कॉलर, तो उसको कोई माइंड वॉश नहीं कर सकता। आप गन उठाओ, उसको पैसों की जरूरत नहीं थी। तो उसको पता चला यहाँ पे देयर इज टू मच परसिक्यूशन बाय इंडियन आर्मी, इंडियन गवर्नमेंट, दैट इज व्हाई वी आर पिकिंग द गन अगेंस्ट इंडिया। सो इनको नहीं चाहिए कि जाकिर मूसा टेररिस्ट है, इसको उखाड़े, इसको मारे नहीं। अगर ये एक जाकिर को मारेंगे, कल को 10 जाकिर खड़ा हो गए। इनको चाहिए कि इन्होंने गन क्यों उठाया, इसका रीज़न क्या है, टेररिज्म का जड़ क्या है, ये कौन है। मैं कहूँगा जो एशिया में पूरा टेररिज्म है बिकॉज ऑफ कश्मीर। इंडिया और पाकिस्तान के बीच जो सबसे बड़ी कंट्रोवर्सी का इशू है कश्मीर है। तो इनको चाहिए बातचीत करे, वो एक हल है। ठीक है, आप क्या कहना चाहते हैं, यहाँ का यूथ क्यों इतना क्या बोलते हैं, हाँ, गुस्से में है, क्या चाहते हैं आप लोग? मैं तो मैडम यही चाहता हूँ कि हमें जुल्म होता है इंडियन आर्मी की तरफ से, क्योंकि जो छोटे बच्चे होते हैं उनको पता नहीं होता है कि गन क्या होता है, लेकिन जब उनको जुल्म किया जाता है तो वो गन उठाने पर मजबूर होते हैं। जुल्म यानी कैसे किस्म के जुल्म, विदाउट एनी डाउट क्यों जुल्म करते हैं फोर्सेस? जुल्म मैं एक्सप्लेन करूंगा। जुल्म का मतलब है, मैं कश्मीर से बिलोंग करता हूं, मैं 7 बजे के बाद घर से बाहर नहीं निकल सकता हूं। ये कौन सी मतलब हमारा एक डेमोक्रेटिक राइट नहीं है। एक बिहार से बिहारी आता है, वो हमें पूछता है ID कार्ड दिखाओ, वो हर एक कश्मीरी को एक टेररिस्ट की निगाह से देखता है, तो इसी को जुल्म कहते हैं। हमारी बहनें यहाँ पे महफूज नहीं, हमारी माएँ यहाँ पे महफूज नहीं। एक क्रैक डाउन होता है, क्रैक डाउन के नाम पे घरों में जाके ये सोना चोरी करते, लूटते हैं, मतलब डिसमेंटल करते हैं हर एक चीज़, तो उसी को हम जुल्म कहते हैं। जुल्म हम उस चीज़ को कहते हैं जो सिविलियन किलिंग होती है। अगर ये एनकाउंटर करते हैं तो इनको लड़ाई होती है टेररिस्ट के साथ, सिविलियन को क्यों किलिंग करते हैं ये, तो उसको जुल्म कहते हैं, इसलिए यहाँ के लोग गन उठाते हैं। तो आप क्या कहना चाहते हैं, ये जो इंसिडेंट हुआ और यहाँ का माहौल क्या है, टेररिज्म यहाँ पर ज़्यादा क्यों हो रहा है? यहाँ लोग आज़ादी ढूंढती, यहाँ आज़ादी ढूंढती। कैसे किस्म की आज़ादी? हम सब तो आज़ाद ही हैं, आज़ाद इंडिया में रह रहे हैं हम लोग। ये आपको नहीं बोल सकता, ये हिंदी नहीं बोल सकता। आप बताओ। ये भी आता नहीं है। यहाँ आता है, अगर कोई मिलिटेंट यहाँ आता है या फौज आता है, यहाँ जुल्म करता है, लोगों को जलाते हैं, आग में मकान जलाते हैं, सब प्राइवेट यहाँ जलाते हैं। अगर एक ने गलती किया सबको इसमें फंस जाते हैं। लेकिन क्या चाहते हैं कि कश्मीर भारत में है या रहे या पाकिस्तान में? कश्मीर तो आता है, जो आज से पहले यहाँ होता है, अलग रखो कश्मीर को, कश्मीर के हिंदुस्तान के साथ है, ये ठीक है, लेकिन कश्मीर अलग है, स्टेट लगे उसको मुआहदा यहाँ किया, कश्मीर अलग है, ये मुस्लिम स्टेट है, इसको अलग, इसका कानून अलग है, इसीलिए बोला हमको अलग रखो, हम अलग है, हम अलग छोड़ दो हमको। जुल्म क्यों करते हैं, लोगों पर क्यों जुल्म करते हैं, बाहर नहीं निकलते हैं, हर जगह जुल्म है, कैसे बाहर निकलेंगे? पहले देख वो हिंदुस्तान से आता है, यहाँ हमको दिखाता है, कार्ड दिखाता हो कहाँ के रहने वाले कि हम कश्मीरी है, कश्मीर को क्या, इस बात को क्या करना है? कश्मीर कैसा रहना चाहते हैं, आज़ाद कश्मीर या भारत में पार्ट ऑफ द इंडिया? अलहदा ढूंढते हैं, हमको अलहदा दे दो, हमको अलहदा, हमको पाकिस्तान के और क्या है? तो पाकिस्तान के साथ रहना, किसने बोला पाकिस्तान? हम अलग, हम अपना बेसिक रहना नहीं चाहते भारत में रहने का क्या ख्याल है? भारत भी ठीक रहेगी हमारे साथ, जब अलग रहेगी हम, कश्मीर अलग रहेगी, भारत भी हमारे साथ ठीक रहेगी। माल वाल सब यहाँ से उधर, यहाँ से सेब उधर जाएगी। नहीं, मैं बात को नहीं घुमा फिराऊंगा। अगर इंडिया मतलब गोल्ड भी यहाँ की रोडों पे इस्तेमाल करेगा तब भी हम इंडिया के साथ नहीं रह सकते, क्योंकि हमारा एक अपना राइट था। 1965 में हमारा अपना PM था, अपना प्रेसिडेंट था, अपनी कॉन्स्टिट्यूएंसी थी, अपनी करेंसी थी। हम वही चाहते हैं जो हमारी मतलब उस टाइम नेहरू जी ने हमारे साथ वादा किया है, हम वही चाहते हैं। हमें अपना राइट दे, हमें आज़ादी चाहिए, हमें पैसे नहीं चाहिए, हमें कोई डेवलपमेंट नहीं चाहिए, कोई इंफ्रास्ट्रक्चर नहीं चाहिए। हम पाकिस्तान के साथ नहीं जाना चाहते, हम पाकिस्तान के साथ नहीं जाना चाहते, हम इंडिया के साथ भी नहीं जाना चाहते, हम आज़ादी चाहते हैं बस। థ్యాంక్ యూ. ఇది అవంతి లెత్పురాలో ఉన్న స్థానికుల అభిప్రాయాలు మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు అంటే ఉగ్రవాద సంఘటనల్ని ఖండిస్తూ ఉన్నారు. అయితే దీని వెనుక ఖచ్చితంగా ఒక రాజకీయ విధానం జరగాలి, శాంతి నెలకొనే ప్రయత్నం జరగాలని చెప్తా ఉన్నారు. పూర్తిగా కాశ్మీర్ అటువైపు పాకిస్తాన్లో కానీ ఇటువైపు భారతదేశంలో కానీ కాకుండా ఆజాద్ కాశ్మీర్ కావాలని వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. తమ మీద అంటే ఇటువైపు బలగాలకున్న ప్రత్యేక హక్కుల్ని
ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాలి, దానివల్ల మేము అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము, మమ్మల్ని ఉగ్రవాది అనే ఒక అనుమానిత దృక్కులతో చూస్తా ఉన్నారు, ఈ విధానం మారాలి అని స్థానికులు చెప్తున్నారు. ఇది కశ్మీర్లో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే.